నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన జిల్లా అధికారులతో సమీక్షించిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. వీబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామీణ శాశ్వత నాణ్యమైన ఆస్తుల ఏర్పాటుకు ఎంతో ఉపయోగకరమని వెల్లడి. అత్యాధునిక సాంకేతికతతో ఒంగోలు మంగమూరు రోడ్లో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ కల్పనా కుమారి. వేగవంతమైన నాణ్యమైన సేవలు పొందవచ్చని సూచన. లక్షల జీతాలు తీసుకుంటున్న అక్రమ సంపాదనలో పోటీ పడుతున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తాజాగా తెలంగాణ R&B చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ దాడుల్లో 100 కోట్ల ఆస్తుల గుర్తింపు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కేజీహెచ్లో బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, ఎంపీ శ్రీభరత్ తదితరులు పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాల నుండి లోకేష్ తెలుసుకొని ఇది మాటల కందని విషాదమన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మెటల్ పడలే మెటల్ పట్టి కాకపోతే 35 to 45 మధ్యలో లాస్ట్ అయ్యారు. సడన్గా లాస్ట్ అయ్యేటప్పుడు మీరు ఇంకా 17 మెటల్ వచ్చింది. 17 బ్యాక్ సైడ్ పడిపోయాడు. పడిపోయిన మెటల్ పట్టి ఇంకా లేచి 17 లోపు ఇంకా బయట కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామీణ శాశ్వత నాణ్యమైన ఆస్తులు ఏర్పాటుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ప్రధానంగా విద్య, వైద్య, తాగునీటి సరఫరా విభాగం, ఉపాధి హామీ పథకంతో పాటు పలు శాఖల్లో అమలవుతున్న పథకాల గురించి వివరించారు. ప్రకాశం భవనం సమావేశ మందిరంలో కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల అమలు తీరుపై జిల్లా అధికారులతో దినకర్ సమీక్షించారు. సమీక్ష అనంతరం మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించిన అంశాలను పేర్కొన్నారు. నరేగా స్థానంలో నూతనంగా వచ్చిన పథకంలో 100 రోజులకు బదులు 125 రోజులు పని దినాలు కల్పించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ఉపాధి పనులకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించనున్నట్లు తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఆరోగ్య ప్రకాశం జిల్లాగా రూపొందించేందుకు వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. గత 2 సంవత్సరాల్లో జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా 270 కోట్లకు పైగా నిధులు వినియోగించినట్లు తెలిపారు. తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జిల్లాలో సక్రమంగా అమలు జరుగుతుందన్నారు. 50 పాఠశాలల్లో 7.20 కోట్ల రూపాయలతో అన్ని మౌలిక వసతులు కల్పించనున్నామన్నారు. 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 4వ స్థానంలో ఉండటం అభినందనీయమన్నారు. జిల్లాలో జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఇన్ఛార్జి డిఆర్ఓ మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీబీజీ రామ్జీ, వికసిత్ భారత్ జీ రామ్జీ మన్రేగాని రీప్లేస్ చేస్తూ ఇంకా నాణ్యమైనటువంటి గ్రామీణ ఆస్తుల కల్పన ద్వారా అదనంగా గతంలో 100 రోజులు మాత్రమే పని దినాలు ఉండేటటువంటి పరిస్థితి నుంచి మరొక 25 రోజులు పని దినాలు పెంచేటటువంటి విధంగా వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు వెసులుబాటిస్తూ ఈ కార్యాచరణ తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. నేషనల్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడానికి సంబంధించిన అంశంలో ఎన్టీఆర్ వైద్య సేవకి సంబంధించి, అదేవిధంగా 108, 104, 102 వెహికల్స్కి సంబంధించినటువంటి ఆ సేవలు ఏ విధంగా అవసరమైనటువంటి ప్రజలకి అందిస్తున్నాము అనేటటువంటి అంశం మీద జిల్లాలో పేద ప్రజలకి నాణ్యమైనటువంటి విద్యని, అలాగే
అందించడం ద్వారా అత్యుత్తమ మానవ వనరులుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతను తీర్చిదిద్దటం, అలాగే ఆరోగ్య ప్రకాశం జిల్లాగా వైద్య సేవలు అందించేటటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి వివిధ రకాల కేంద్ర రాష్ట్ర పథకాలకు సంబంధించి వినియోగించాల్సినటువంటి తీరు మీద తల్లికి వందనం, అదేవిధంగా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి చాలా చక్కగా అమలవుతున్నట్టుగా అధికారులు ఇక్కడ ఉండేటటువంటి సమాచారాన్ని ఇవ్వటం, వాళ్ళు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి తయారు చేసే దానిలో ఎక్కడైనా నాణ్యత లోపాలు ఉంటే వాటిని సవరించి వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసి ముందుకెళ్ళేటటువంటి విధంగా వెళ్ళడం, ఇటువంటి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. పిఎం శ్రీ మనబడి మన భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో దానిలో 3 ఫేజుల్లో కూడా 50కి పైగా పాఠశాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటటువంటి నిధులతోటి దాదాపు 7,20,00,000 చిల్లర వరకు ఏదైతే మంజూరైందో దాన్ని మ్యాక్సిమం వినియోగించుకొని ఈ అకాడమిక్ ఇయర్ రేపు రాబోయే సమయానికి మొత్తం కూడా పూర్తి చేసి ఆ విద్యార్థులకి అందుబాటులో ఉండేటటువంటి విధంగా అధునాతన సౌకర్యాలు ఏ అవసరమో ల్యాబ్స్ కానీ లేకపోతే వారికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. అలాగే పీటీఎం ద్వారా ఏదైతే విద్యాశాఖ తీసుకున్నటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమము, అలాగే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పిఎం పోషణ సమన్వయంతో చేసే కార్యక్రమం, తల్లికి వీటన్నిటి వల్ల 10th క్లాస్లో పాస్ పర్సంటేజ్ కూడా గణనీయంగా పెరగటం, రాష్ట్రంలో 4వ స్థానంలో ప్రకాశం జిల్లాని నిలబెట్టారనేటువంటి దానికి మనం అభినందించాలి. అధికారులని చాలా చక్కగా పనితీరుని మెరుగుపరిచేటటువంటి విధంగా ఇక్కడ ఉండేటువంటి విద్యా ప్రమాణం పెంచే విధంగా చేస్తున్నట్టు ఏదైతే సూచికలు కనపడతా ఉన్నాయి. అలాగే ప్రకాశం జిల్లా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకి సురక్షిత తాగునీరు అందించడానికి జల్ జీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం జిల్లాకి కార్యాచరణ వెలుగొండ ద్వారా సస్టైనబుల్ వాటర్ సోర్స్ ద్వారా ఆ కార్యక్రమము అవుతుంది. వాళ్ళ మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగా మనకి కందుకూరు అద్దంకి ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి ఒకటి గుళ్ళకమ్మ, రెండవది అలాగే రామతీర్థానికి సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని సోర్స్గా తీసుకొని మనం ఇక్కడ చేస్తాం. దానికి డిపిఆర్స్ తయారు చేయటము, దాన్ని ఏ విధంగా ప్రజలకి హెడ్ నుంచి టేల్ ఎండ్ వరకు కూడా ఏ విధంగా వాటర్ సర్వీస్ అనేది ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీరు అందించడానికి కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేయాలని అధికారులతోటి తెలియజేయడం జరిగింది. అలాగే ఒంగోలు పట్టణానికి ముఖ్యంగా అమృత్ పథకం, అమృత్ 1కి సంబంధించి 125 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనుల్లో 100 కోట్ల రూపాయల పనుల వరకు పూర్తయినాయి. మరొక 25 కోట్ల రూపాయల పనులు ఏదైతే ఆలస్యం అవటం వల్ల వ్యయము ఏదైతే కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు దాన్ని రివైజ్డ్ టెండర్ వేయటం ద్వారా ఆ పని కూడా పూర్తి చేస్తామని అధికారులు తెలియజేయడం. దాని యూడిఐఎఫ్ నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని వినియోగించుకుంటామని చెప్పారు. 2024 నుంచి ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల్లో 1,15,000 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అంది 270 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి వైద్య సహాయాన్ని అందించడం జరిగింది. ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ ఫిగర్. తల్లికి వందనానికి సంబంధించి దాదాపు ఒక 255 కోట్ల రూపాయలని 2,93,000 మంది పిల్లలకి ఈ జిల్లా నుంచి తల్లికి వందనం కింద అందుతున్నటువంటి పరిస్థితి. 77 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష అభియాన్ కింద గత సంవత్సరం మనకి రావటం జరిగింది. పాఠశాలలు అభివృద్ధి చేసుకోవటం కానీ అలాగే పిల్లలకి ఇచ్చేటటువంటి వివిధ రకాల మెటీరియల్కి సంబంధించినటువంటి ఏదైతే యూనిఫామ్స్ మనం మొత్తం కూడా 181,412 మంది విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్ని మనం తెచ్చుకోగలిగాం. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో 6 ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనలో ఒక చిన్నారిని అధికారులు రక్షించారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర జల్గావ్ ప్రాంతంలోని అమాల్నేర్ ధూలే హైవేపై మాంగ్రూల్ గ్రామం వద్ద ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గుజరాత్కు చెందిన ఒక కారు బైకును ఢీకొట్టింది. ఆ వెంటనే మహారాష్ట్ర రవాణా శాఖకు చెందిన బస్సు ఈ 2 వాహనాలని ఢీకొట్టింది. ఇలా 3 వాహనాలు ఢీకొన్నాయి. బైక్ పూర్తిగా బస్సు కింద పడి నలిగిపోయింది. బైక్పై వెళ్తున్న 2 అక్కడికక్కడే మరణించారు. వీరిని నీలేష్ తవాడే, ఫల్గుని భోయిగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో నలిగిపోయిన కారులో నుండి ఒక చిన్నారిని బయటకు సురక్షితంగా తీశారు. పోలీసులు, స్థానికులు చాలాసేపు శ్రమించి చిన్నారిని రక్షించారు. నందలాల్ మహాజన్, అనిత మహాజన్, సురేష్ మహాజన్, నిర్మల అనే 4 కూడా ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ ఆదిత్యకు తీవ్ర గాయాలయ్యాయి.
అతడితో పాటు ఈ ప్రమాదంలో గాయపడిన మిగతా వారిని సహాయక బృందాలు ఆసుపత్రికి తరలించాయి. బాధితులు ఒక వేడుక కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. कार तसेच टू व्हीलर येत होती आणि अंमळनेर बस डेपोमधील बस ही अंमळनेरच्या दिशेने धुळेकडे जात होती. मंगळूरपासून सुमारे 1 किलोमीटर धुळेच्या दिशेने कार चालकाने समोरील टू व्हीलर धडक दिली. ती टू व्हीलर जो आहे ती येणाऱ्या बसच्या आतमध्ये घुसली. तसेच कार ही विरुद्ध दिशेने जात ही बसला जोराने धडक दिली. ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఆధార్ సేవా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రకాశం సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. జిల్లా ప్రజలకు ఆధార్ సంబంధిత సేవలను మరింత సులభంగా వేగంగా అందించేందుకు పాత బైపాస్ పశ్చిమ వైపు మంగమూరు రోడ్డులో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని జేసీ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా ప్రజలు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు పొందవచ్చన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన డిజిటల్ గుర్తింపు సేవలను అందించేందుకు ప్రారంభించిన ఈ కేంద్రంలో ఆధార్ సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం తగ్గించి స్థానికంగా సౌకర్యవంతమైన సేవలను అందిస్తుందన్నారు. కొత్త ఆధార్ నమోదుతో పాటు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ సవరణ తదితర సేవలను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫోటో, వేలిముద్రలు, ఐరిస్ బయోమెట్రిక్ అప్డేట్లు చేయనున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ బాలు వరప్రసాద్, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ కుమార్, క్లస్టర్ మేనేజర్ దుగ్గి హరినాథ్, ఆపరేషన్స్ మేనేజర్ మౌలా బాషా తదితరులు పాల్గొన్నారు. Okay, sure. Any special drives that we take, we will also inform. Regarding patrolling, we use school need to do activity. Yeah. Find is on the different Okay. So we wanted to apply. Sure, please let me know. Any drive you want to do, I am. Thank you. Thank you, sir. Thank you. నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలులో కొత్త ఆధార్ సేవా కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మన దేశంలో దాదాపు 5 సెంటర్స్ ఇలాంటి సెంటర్స్ ఉన్నాయి. సో ఇది 6th సెంటర్గా మన జిల్లాలో ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ సెంటర్ ఇక్కడ రావడం వల్ల ఇప్పుడు ఆధార్ సంబంధించి అన్ని ఇష్యూస్ ఇక్కడే సాల్వ్ అవుతాయి. ఇందాక అందరూ బ్యాంక్స్కి వెళ్ళి సచివాలయంకి వెళ్ళి ఇష్యూస్ని సాల్వ్ చేస్తారు. కొన్ని స్పెషల్ కేసెస్, బయోమెట్రిక్స్ సంబంధించి కేసెస్కి హైదరాబాద్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సెంటర్ ఇక్కడ వచ్చింది కాబట్టి మన ప్రకాశం జిల్లా తర్వాత నియర్ బై అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి అన్ని ఆధార్ సంబంధించి సేవాస్ అంటే సర్వీసెస్ ఇక్కడ చేసుకోవచ్చు. సో ప్రతి రకాలకి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. సో 9 మెంబర్స్ టీంతో ఇక్కడ ఒక మంచి టీం ఉంది. సో ఈ సెంటర్ గురించి అందరికీ కూడా తెలియచేయడానికి నేను ఇక్కడ వచ్చాను. ఈ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో ఈరోజు మనము ఇక్కడ మంగమూరు రోడ్డు, ఒంగోలులోని మంగమూరు రోడ్డు, కెనరా బ్యాంక్ పైన, ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆపోజిట్ కెనరా బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మనం ఆధార్ సేవా కేంద్ర అని ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ ఆధార్ సేవా కేంద్ర ఇది రాష్ట్రంలో 6వది అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఇది యుఐడిఐ తరఫు నుంచి ఓపెన్ చేసిన జిల్లా ఆధార్ సేవా కేంద్ర. సో ఇక్కడికి మనము ఇక్కడ అన్ని రకాల ఆధార్ సర్వీసెస్ అందిస్తామండి. లైక్ కొత్త ఆధార్ దిగాలి, ఎవరన్నా చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు కూడా ఎవరైతే ఇంతవరకు ఆధార్ దిగలేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ ఆధార్ నమోదు చేసుకోవచ్చు. రెండవది బయోమెట్రిక్ అప్డేట్స్ కానీ, ఫోన్ నెంబర్ అప్డేట్స్ కానీ, ఎవరికన్నా డేట్ ఆఫ్ బర్త్ రెండోసారి చేంజ్ అవ్వాలి. సో ఇంతకుముందు ఏంటి అంటే అందరూ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్, ఏమైనా ఇష్యూస్ వస్తే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు రీజనల్ ఆఫీస్కి. ఇప్పుడు అక్కడ అవసరం లేకుండానే ఇక్కడ మనము ఈ సెంటర్ ఒంగోలులో మనం ఓపెన్ చేసిన సెంటర్లో మీరు అన్ని రకాల సేవలు
వినియోగించుకోవచ్చు. ఆధార్కి సంబంధించిన ప్రతి ఒక్క సేవ ఇక్కడ అందించబడుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని సానబోయిన సత్యనారాయణ ఎన్నో ఏళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడును కలవాలని కలలు కన్నాడు. తన నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని తెలిసి సంతోషంతో ఉప్పొంగిపోయారు. తన నివాసం ఉంటున్న ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే చంద్రబాబు సభా ప్రాంగణం ఉండటంతో తన్ను ఎలాగైనా కలవాలని బలంగా కోరుకున్నారు. దూరం నుంచైనా ఆయన చూడాలని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళిన విషయం తెలిసిందే. సత్యనారాయణ గారు సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధాంతం వెళ్లిన సీఎం చంద్రబాబు తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం రామన్నపాలెం పంచాయతీ పరిధిలోని కామధేనువు లంకలో సానబోయిన సత్యనారాయణ నివాసం ఉంటున్నాడు. మీ భూమి మీ హక్కు నిర్వహించే ప్రాంతానికి సీఎం చంద్రబాబు చెంతకు వీరాభిమానిని తీసుకొచ్చారు. తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్య సహాయం అందించాలని, తమ గ్రామానికి డ్రైనేజీ, రోడ్డు నిర్మించాలని సీఎంను కోరారు. తన అభిమాని కుమారుడికి సహాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. సత్యనారాయణకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు. ఇంటి ఓడు నువ్వు పవన్ కళ్యాణ్ త్రిమూర్తులయ్య అంటూ చంద్రబాబుకు ఆశీస్సులు అందించాడు. తాను ఎంతో అభిమానించే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకొని యోగక్షేమాలు అడగడంతో పాటు వైద్య సహాయం, ఇంటి నిర్మాణం కోసం భరోసా కల్పించడంతో సానబోయిన సత్యనారాయణ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈరోజు తన జన్మలో మర్చిపోలేనని ఆనంద బాష్పాలు చిందించారు. త్రిపుత్రులు మీరు ఎన్టీ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ముగ్గురు త్రిపుత్రులు, విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. ఎంత వయసు? ఎంత? 96 96 దాటింది. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను. వ్యవసాయం పని, ఆ పాడి బాట్లు, వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు టోపీలు, వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్ 10 కేజీలు ఉంటాయి. పాడి బాట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతని అరిగిపోద్దు ఇప్పటికి. బీపీ కానీ షుగర్ కానీ లేదు, కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు, కూడుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 2, 3 ఆడవాళ్ళండి, 2 అబ్బాయిలు. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళది అప్పచెప్పేసానా? ఏమైనా భూమి ఉందా? ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకు నువ్వు చూసావు కదా, చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా. ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా. ఇప్పుడు ఇంటి మీదనే కరెంట్ తయారు చేస్తున్నారు కదా, చేస్తున్నారు మీ ఊర్లో ఇంటి మీద. ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? తేడా వచ్చిందండి. ఎట్లా? ఇప్పుడు అన్ని సోపాయిలు ఉంటాయి, అన్ని సోపాయిలు ఉంటాయి. అంటే నేను చెప్పేస్తాను బండం కానీ నా నోరు ఏదో పెద్ద తెచ్చాడండి దేవుడు. బాగా ఇచ్చాడు నీకు, ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు. తృప్తిగా ఉన్నావు? ఉన్నానండి. ఆనందంగా నాకు ఏదో బీబంటారు, చూపడంటారు, మా కుటుంబానికి ఏమీ లేదండి. ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు, నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్ అండి, విజయవాడ. బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. నేను పని చేస్తాను, నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలో చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు, మా ఊరికి డ్రైనేజీ లేదండి, కానీ లంకకే. తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చెరువు రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు, చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాక పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? నేను కట్టిస్తే కట్టుకుంటావా?
నేను ఇల్లు కట్టిస్తా నీకు బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు బాబు. నా బాబు, నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తా చేస్తా చేస్తాను, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే చేస్తాను, ఓకే ధైర్యంగా ఉండు. ప్రజలు పన్నులు కట్టి ప్రభుత్వాల ఖజానా నింపుతూ ఉంటే అందులో 95% ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లకే సరిపోతుంది. అయినా ప్రభుత్వ ఉద్యోగులు అక్రమ సంపాదన కోసం ప్రజల రక్తమాంసాలను లంచాల రూపంలో పీల్చి పిప్పి చేస్తున్నారు. చిరుద్యోగి కూడా ఏసీబీ దాడుల్లో పట్టుబడితే కోట్ల రూపాయలు ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణ రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్, ఆయన బంధువుల ఇళ్లలో 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో భారీగా బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, వెండి, నగదు, విదేశీ మద్యం, సరైన పత్రాలు లేని అత్యంత విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, విదేశీ బైకులు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా తన కింద సిబ్బంది ద్వారా అక్రమంగా కట్టబెట్టి 100 కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా వ్యూహంతో ఏసీబీ దాడులు చేపట్టింది. సోదాలు ఇంకా పూర్తి కాకపోయినా ఇప్పటికీ గుర్తించిన ఆస్తుల విలువ సుమారు 500 కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ ఉంటాయి. అలాగే గోల్డ్ బిస్కెట్స్ 10th లాస్ గోల్డ్ బిస్కెట్స్ ఒక 15 అంటే కిలోన్నర అవే ఉంటాయి, అవి దొరికినాయి. అలాగే ఒక కిలో వెయిట్ చేసే గోల్డ్ అని ఇంకా 3 years ఉన్నాయి సర్వీస్. ఇప్పుడు 58 years, ఒక 30 years నుండి 28 to 30 years నుండి జాబ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇతన్ని ఏంటి సార్, అరెస్ట్ చేసి తీసుకుంటారా లేకపోతే నోటీసులు ఇస్తారా ఏంటి? పెంచిన పెట్రో గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఉదయం 10:27 ప్రధాన రోడ్లపైకి వచ్చి వాహన రాకపోకలు అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు 2 వైపులా నిలిచిపోయాయి. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒక మార్గంలో రాస్తారోకో చేస్తున్న వారితో ఒంగోలు 1 టౌన్ సీఐ వెంకటేశ్వరరావు, 2వ మార్గంలో రాస్తారోకో చేస్తున్న వారితో తాలూకా సీఐ విజయకృష్ణ మాట్లాడేందుకు ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్య జరుగుతున్నందున వెంటనే ఆందోళన విరమించాలని సీఐలు కోరారు. అయితే ఆందోళనకారులు పట్టు వీడకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో సీఐలు తమ సిబ్బందితో వారిని అక్కడి నుంచి బలవంతంగా లేపేందుకు ప్రయత్నించారు. కొంతమంది ఆందోళనకారులు పట్టు విడకపోవడంతో వారిని బలవంతంగా లాక్కెళ్లి జీపుల్లో ఎక్కించారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలి 2 వైపులా ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి 10:52 ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాలకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు ఆర్ మోహన్ నాయకత్వం వహించారు.
ఒక నెలలో 4 సార్లు పెట్రోలు డీజిల్ మీద భారాలు వేసి మొత్తం ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు పెట్రోలు డీజిల్ పెరుగుదలతోటి, గ్యాసు పెరుగుదలతోటి ఈరోజు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగినాయి. చిన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. ఇవాళ ఎరువుల ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడి వ్యవసాయం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్రోలు డీజిల్ ధరలు పెంచామంటే కుంటి సాకులు చెప్తా ఉంది, యుద్ధం అని కారణమని చెప్తా ఉంది. వాస్తవంగా యుద్ధం కారణంగా ఈ ధరలు పెరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దివాళాకోరు విధానాల వల్ల మాత్రమే ఈ ధరలు పెరుగుతున్నాయి. వాస్తవంగా ఈరోజు పెట్రోలు డీజిల్ అనేటువంటిది పెరగడానికి అంతర్జాతీయంగా పెరిగింది అని చెప్తున్నారు. యుద్ధానికి ముందు 70 రూపాయలు ఉంటే ఒక బ్యారెల్ ధర తర్వాత 120 రూపాయలకి వెళ్ళి ఈరోజు 100 రూపాయలకి దిగింది. పెరిగిన ధరల వల్ల కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు వేసి ఇది ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటా ఉంది. ఒకవైపున పేదల మీద భారాలు వేస్తూ పెద్దవాళ్ళకు మాత్రం లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాలి. ప్రజలకి 55-60 రూపాయలకే పెట్రోలు డీజిల్ అందించవచ్చు, లేకుంటే ఇది తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అందుకే వామపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించినాయి. ప్రకాశం జిల్లాలో సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 4 జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు చేపడతా ఉన్నాయి. రానున్నటువంటి కాలంలో పెట్రోల్ డీజిల్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి ప్రజలకి పిలుపునిస్తా ఉన్నాం. ఈ దేశంలో పెట్రోలు 65 రూపాయలకే ఇవ్వడానికి వీలున్నది, కానీ 110 రూపాయలు పెంపకం చేయటం జరిగింది. ఒక్క నెలలోనే, మే నెలలోనే దాదాపు 4-5 సార్లుగా పెంపకం చేయటం వల్ల అన్ని సెక్షన్స్ మీద, వ్యాపార వర్గాల మీద, హోటల్స్ మీద, రైతుల మీద, రవాణా శాఖ మీద, అన్నిటి మీద ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఆ ప్రభావం అంతా ప్రజల మీద కలుగుతుంది. ప్రజల మీద ఇచ్చేటువంటి భారాన్ని ఉపసంహరించుకోవాలి రేట్లని. దీంతో పాటు ప్రభుత్వం రేట్లు పెరుగుంటే నిజంగా ప్రభుత్వం యొక్క ప్రజల క్షేమం కోరేటువంటి వాళ్ళు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తన పన్నుల్లోనే ఉపసంహరించుకోవాలి. దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావటం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయోజనం సమకూర్చడానికి వెంటనే గ్యాసు పెట్రోలు డీజిల్ రేటును ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు. దీనికి కారణం యుద్ధం అని చెప్పి సాగు చూపిస్తున్నారు. వాస్తవంగా యుద్ధం కారణం కాదు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక బ్యారెల్ ధర 105 రూపాయలు ఉన్నప్పుడు గ్యాస్ వచ్చేటప్పటికి 400 రూపాయలు ఉంది. అలాగే పెట్రోల్ 66 రూపాయలు, డీజిల్ 65 రూపాయలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేటు తగ్గుతూ వచ్చినాయి, కానీ ప్రభుత్వం మాత్రం పన్నుల రూపంలో విపరీతంగా ప్రజల మీద భారం వేస్తుంది. ఒక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆయిల్ ధర లాభం ఈరోజు గవర్నమెంట్కి 5 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తూ ఉంది. అంటే మోడీ పరిపాలనలో సుమారు 75 లక్షల కోట్ల రూపాయలు రకరకాల రూపాల్లో ఆదాయం పొందుతూ ఉంది. కందుకూరు ఆనందపురం రోడ్డు డంపింగ్ యార్డు వద్ద గంజాయి సరఫరా చేస్తున్నారన్న అభియోగంపై ఇద్దరిని గంజాయి సేవిస్తున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి 2.473 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలో గంజాయి సేవించేవారు, సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. గంజాకి సంబంధించి ఒక ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి మొత్తం 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 మందిని వీళ్ళని మనకి ఆనందపురం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర ఈ గంజా తాగుతున్నటువంటి 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర మొత్తం 473 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీద ఎవరైతే అమ్ముతున్నారో దీనికి సంబంధించి వారి దగ్గర ఇద్దరిని మరలా అరెస్ట్ చేసి
వారి వద్ద 2 కేజీల 400 గ్రాములు వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర కేజీ 200 గ్రాములు చొప్పున 2 కేజీల 400 గ్రాములు గంజాన్ని సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ వీళ్ళ దగ్గర 15 మందిని అరెస్ట్ చేసి 2 కేజీల 873 గ్రాములని గంజాన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఈ 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అలాగే 25 సంవత్సరాల పాటు బెంగాల్ను ఏలిన వామపక్షాలు మమత చేతిలో ఓటమి అనంతరం చెల్లాచెదురయ్యాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. తర్వాత అధికారం చేపట్టిన మమతా బెనర్జీ అప్రతిహతంగా ఆడిందే ఆటగా, పాడిందే పాటగా రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను లెక్క చేయకుండా వ్యవహరించిన నియంత పోకడలతో విరక్తి చెందిన ఆ పార్టీ నేతలు టీఎంసీని చీలిక పీలికలు చేశారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పెత్తనం అప్పచెప్పడంతో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముకుల్ రాయ్ చాన్నాళ్ల కిందటే వైదొలగాలని, తర్వాత రాజీనామా చేసిన సువేందు అధికారి బీజేపీలో చేరి మమతా పార్టీనే కాకుండా ఆమెకు కూడా ఒకసారి నందిగ్రామంలో, తాజాగా భవానీపూర్లో ఓటమి రుచి చూపించి ఏకంగా సీఎం అయ్యారు. ఎన్నికలు అయిన వెంటనే గెలుపొందిన 78 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 50 మంది ఎమ్మెల్యేలు రిబబ్రత బెనర్జీ నేతృత్వంలో విడిపోయి తమను శాసనసభలో ప్రత్యేక వర్గంగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తికి స్పీకర్ ఆమోదం లభించింది. ఇక తాజాగా ఇండియా కూటమికి ఇన్నాళ్లు అంటి ముట్టనట్లు ఉన్న మమతా బెనర్జీకి ఘోర ఓటమి తర్వాత కళ్ళు నేల మీదకు వచ్చి నిన్న జరిగిన ఇండియా కూటమి సమావేశానికి హాజరై ఎంతో వినయంగా దర్శనమిచ్చారు. కొద్ది గంటల్లోనే లోక్సభలోని 28 మంది టీఎంసీ ఎంపీల్లో కపోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో 20 మంది తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు లేఖ ఇస్తూ తాము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఎప్పటికే ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో ఊపిరాడని టీఎంసీకి మమతా బెనర్జీకి తాజాగా ఎంపీల తిరుగుబాటు, సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా గోరు చుట్టుపై రోకటి పోటులా మారింది. ఆయన బాటలోనే 12 మంది రాజ్యసభ సభ్యుల్లో మరికొంతమంది విడతల వారీగా రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంలో బెంగాల్ సీఎం సువేందు అధికారితో పాటు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మొత్తం మీద అధికార పరమపద సోపాన పటంలో నిచ్చెనలతో పాటు పాములు కూడా ఉంటాయని మమతకు తత్వం అర్థమవుతుంది. మార్కాపురం జిల్లాలో పురాతనమైన ఆసియా ఖండంలోని అతి రెండవ పెద్ద కంబం చెరువు కట్టపై యోగాంధ్ర 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. స్వాగతం అందరికీ కూడా స్వాగతం. యోగా అనేది సుమారు 5,000 ఏళ్ల క్రితమే ఋషులు, మహర్షులు ఆచరించిన గొప్ప భారతీయ సంప్రదాయమని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుండి 21వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కంబం చెరువు కట్టపై భారీ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. పైకి లేయండి. 3, 4, 5.
ఎవరిని తీసుకున్నా రాష్ట్ర హితం, ప్రాంతాల అభివృద్ధి, అభ్యున్నతే ధ్యేయంగా వీరందరూ పనిచేస్తున్నటువంటి విధానం. ఇటువంటి ప్రభుత్వంలో ఖమ్మం చెరువుని పర్యాటక కేంద్రంగా చేశారు ముఖ్యమంత్రి గారు. రాబో 2-3 నెలల కాలంలోనే ఇక్కడ పర్యాటక కేంద్రానికి సంబంధించిన పనులు మొదలు పెట్టబోతున్నారు. బోట్లు అన్నీ వస్తున్నాయి ఈ ప్రాంతానికి. ఇప్పుడు మనం ఏదైతే మనం ఒక అకేషన్ ఏర్పాటు చేసుకుని మనమందరము కూడబలుక్కుంటే ఈ రోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. యోగా అనేది ఒక పురాతనమైనటువంటి సాధన ప్రక్రియ. మనందరికీ తెలుసు, దాదాపు 5,000 ఏళ్ల క్రితమే ఈ క్రియ గురించి, ఈ సాధన ప్రక్రియ గురించి ఋషులు, మహర్షులు వీరందరూ కూడా ఆచరించి మనకు దీన్ని ఒక సంస్కృతిగా మనకు అందజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యోగాంధ్ర కార్యక్రమం మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 14 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు థీమాటిక్ యోగా, అదేవిధంగా పర్యాటక యోగా, మరి ముఖ్యంగా టెంపుల్ యోగా, ఈ 3 రకాల కార్యక్రమాలను మనం చేపట్టడం జరుగుతుంది. నేటి ఈ కార్యక్రమంలో ఖమ్మం చెరువు ఖ్యాతి ప్రపంచవ్యాప్తం చేసేలాగా ఈ కార్యక్రమం అనేది ఇంత చక్కగా జరగకపోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు నిత్య జీవితంలో విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో అర్హత లేని లేఅవుట్ల, పట్టా లేని స్థలాల అంశంపైన పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాల్లో, గ్రామాల్లో కొంతమంది డెవలపర్స్ అసైన్డ్ భూములను లేఅవుట్లుగా మార్చి అధిక రేట్లకు అమ్ముతున్నారని, ఇలాంటి స్థలాలు కొని మోసపోతున్నారని వడా చైర్మన్ షేక్ రియాజ్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. అసైన్డ్ భూములకు లేఅవుట్లుగా కార్యదర్శులు పర్మిషన్ ఇవ్వరాదని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అలాగే అనాథరైజ్డ్ రిసార్ట్స్ అంటే కోస్టల్ రెగ్యులర్ యాక్ట్కి అనుగుణంగా ఉన్నాయా లేవా, చట్టానికి లోబడి పనిచేశారా లేదా, ఇలాంటి అనేక అంశాల మీద ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది. గతమంతా జరిగినటువంటి కాలాన్ని వదిలేస్తే ఇప్పుడైతే మాత్రం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పైనుంచి మంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఆదేశాలు. భవిష్యత్తులో చీరాల ఒక పెద్ద ఎత్తున టూరిజం ప్రాంతంగా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే చీరాలని ఒక కుగ్రామం లాగా తయారు చేయకూడదు, చీరాల ఒక అధునాతనమైనటువంటి పట్టణంగా ఉండాలి అంటే ఆ ఎల్ఆర్ఎస్ను కూడా మీరు పట్టించుకోలేదు. పక్కవాడు ఏం చేస్తున్నాడో వాడు చేశాడు కదా, నేను కూడా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఎక్కువ మంది ముందుకు వెళ్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడింది. అదేవిధంగా సెక్రటరీలకు అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెక్రటరీస్ కూడా ప్రతి విషయాన్ని ఉడాకు తెలియజేస్తారు. ఉడా అధికారులు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత పరిణామాలకి ఈరోజు పంచాయతీ సెక్రటరీతో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పంచాయతీ సెక్రటరీలు, అలాగే ఎంఆర్ఓ గారు, మా ఉడా అధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి, ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనాథరైజ్డ్ లేఅవుట్లు అనేవి చాలా ఉన్నాయి. వాటి వల్ల ప్రజలు అవగాహన లేకపోతే తక్కువ రేట్లో వస్తున్నాయి, మనం భూమి కొందాము అని చెప్పేసి కొనేసి చాలామంది మోసపోతున్నారు. వాటి వల్ల ఫ్యూచర్లో రేపటి రోజు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా ప్లాన్ అప్రూవల్స్ అనేవి ఉండవు. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా ఎట్టి పరిస్థితులు అలాంటి లేఅవుట్స్కి రావు. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయని చెప్పేసి ఉడా ఆధ్వర్యంలో మా అధికారులందరూ కూడా ఒక పర్యవేక్షణగా దాని మీద ఒక టీం వర్క్ చేస్తే చాలా వరకు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. దానిలో భాగంగా విమానం శబ్దం వినిపించగానే అందరూ ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూస్తారు. అది కంటికి కనిపించినంత దూరంలో ఉన్న తీక్షణంగానే దానినే చూసేవారు. తాము విమానం ఎక్కితే ఎంత బాగుంటుందని అనుకునేవారు. అయితే సంతనూతలపాడుకు చెందిన 9 మంది విద్యార్థులకు విమానం ఎక్కే అదృష్టం వచ్చింది. ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా విమానంలో ప్రయాణం చేసి ఆ అనుభవాలను మదినిండా నింపుకున్నారు.
10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఆయా జిల్లాలకు చెందిన వారు తమ విద్యార్థుల ప్రతిభ అందరూ తెలుసుకునేలా వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు తమ స్కూల్ టాపర్స్కు విమానం ఎక్కే అదృష్టం కల్పించారు. సంతనూతలపాడు మండలం ఎనికపాడుకు చెందిన తారాబాయి విక్రమ్ అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ ఉంటూ తారాశ్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎనికపాడులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ప్రతిభకు ప్రోత్సాహం పేరుతో 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత విమానయాత్ర అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మేము విజయవాడ వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లోకి దిగిన తర్వాత మా పిల్లలు ఎప్పుడైతే ఈ యూనిఫామ్లో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి విఐపీలు కానీ అట్లాగే సెక్యూరిటీ కానీ స్పెషల్గా ఉండేసరికి ఏం సార్ అని చెప్పి అడిగితే మాకు ఇట్లా ఒక ఎన్ఆర్ఐ గారు తారాబాయి గారు మా పిల్లలందరికీ కూడా టాపర్స్కి ఇలాంటి జర్నీ ఏర్పాటు చేసి వీళ్ళల్లో ఒక రకమైనటువంటి చైతన్యం కలిగించడం, వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం కలిగించడం చేసి వీరు ఆ నెక్స్ట్ స్టడీస్ కూడా చాలా పద్ధతిగా నిర్వహించుకునేటట్టుగా, అలాగే మంచి విలువలతో కూడినటువంటి నలుగురికి సహాయం చేసేటటువంటి వ్యక్తులుగా తయారు చేయాలనేటటువంటి ఆలోచనతోటి మేడం గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేద పిల్లలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. వీరు కూడా ఆ విధంగా చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్. తారాశ్రీ ఫౌండేషన్ మన తారాబాయి మేడం గారికి అలాగే వారి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అనేటటువంటిది తెలియజేసుకుంటాం. తారాశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైనటువంటి శ్రీమతి విక్రమ్ తారాబాయి గారు నాకు ఆ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడే పరిచయం అయ్యారు. వారు కూడా అదే పాఠశాలలో చదివామని తెలియచేసి తను ఒక కళా ప్రాంగణం కూడా నిర్మించారండి. ఓపెన్ డాష్ మాకు నిర్మించి ఇచ్చారు. విద్యార్థులు టాపర్స్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా విమాన ప్రయాణం ఏర్పాటు చేస్తానని నన్ను సంప్రదించారు. పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో టాపర్గా వచ్చినటువంటి విద్యార్థులకు ఉచితంగా విజయవాడ నుండి హైదరాబాదుకు, హైదరాబాద్ నుండి మళ్ళా తిరిగి విజయవాడకు విమాన ప్రయాణం ఏర్పాటు చేశారు. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. విమానం ఎక్కుతామనేది కూడా ఎవరు ఊహించరు. ఆకాశంలో పోతూ ఉన్నటువంటి ఆ విమానాన్ని అందరూ నోరు తెరుచుకుని చూస్తామే కానీ అది ఎక్కుతాము అనేటువంటిది గ్రామీణ వాతావరణంలో, పల్లెటూళ్ళల్లో, మరి ఒక మారుమూల గ్రామమైనటువంటి ఎనికపాడు లాంటి గ్రామాల్లో అది సాధ్యమయ్యే విషయం కాదు. ఏదైతే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళు ఆశిస్తున్నటువంటి ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పడానికి ఈ తారాశ్రీ ఫౌండేషన్ లాంటి వారు ఎంతో దోహదపడతారని చెప్పి అటువంటి సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని మేము అభిప్రాయపడుతున్నామండి. ఆలోచన వచ్చిందే తడవుగా అమెరికా నుంచి తాను చదువుకున్న ఎనికపాడు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఉపాధ్యాయురాలు విజయకుమారితో ఫోన్లో మాట్లాడారు. ఆమె ద్వారా సంతనూతలపాడు మండలం విద్యాశాఖ అధికారి వెంకారెడ్డితో మాట్లాడి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి విమానయాత్ర అవకాశం కల్పించినట్లు చెప్పారు. మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10th టాపర్స్ వివరాలను తారాబాయికు అందించారు. సంతనూతలపాడు మండలం గంగవరం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన కె సుబ్బారావు, మంగమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి దివ్యశ్రీ, సంతనూతలపాడు జడ్పీ పాఠశాలకు చెందిన పి నాగప్రియ, పేర్నమెట్ల జడ్పీ పాఠశాలకు చెందిన ఈ సహస్ర, కొనగాని వారిపాలెం జడ్పీ పాఠశాలకు చెందిన డి వరుణ్ కృష్ణారెడ్డి, మద్దులూరు జడ్పీ పాఠశాలకు చెందిన కె చైతన్య, ఎనికపాడు జడ్పీ పాఠశాలకు చెందిన ఎం సింధు, చిలకపాడు జడ్పీ పాఠశాలకు చెందిన బి అని, రుద్రవరం జడ్పీ పాఠశాలకు చెందిన పి గోపీచంద్, మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్కే తస్లీములకు ఉచిత విమానయాత్ర అవకాశం లభించింది. అయితే తస్లీం కుటుంబం అనంతవరానికి మారటంతో 9 మంది ఉచిత విమానయాత్ర చేశారు. నా పేరు కె సుబ్బారావు. నేను 10వ తరగతి ఏపీఆర్ఎస్ సంతనూతలపాడు పాఠశాలలో పూర్తి చేసుకున్నాను. నేను 10వ తరగతిలో 581 స్కోర్ చేసి మండలం ఫస్ట్, అదేవిధంగా స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఈ సందర్భంగా ఈ సంతనూతలపాడు మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే టాపర్ విద్యార్థికి తారాశ్రీ ఫౌండేషన్ వారు విమాన ప్రయాణం ఉచితంగా ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్లో ఎన్నో ప్లేసెస్, ట్యాంక్ బండ్, సాగర్ జంగ్ మ్యూజియం, చార్మినార్ మొదలైనవి చూసాము. చాలా నేర్చుకున్నాము జర్నీలో, ఫ్లైట్లో. ఈ సందర్భంగా
తారాశ్రీ ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 9 మంది విద్యార్థులను ఒంగోలు నుండి తీసుకువెళ్లి తిరిగి వచ్చే బాధ్యతను సంతనూతలపాడు మండలం విద్యాశాఖ అధికారి వెంకారెడ్డి, ఎనికపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ కుమార్కి జిల్లా విద్యాశాఖ అప్పగించారు. ఈ నేపథ్యంలో ఒంగోలు నుండి విజయవాడకు, అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లిన తర్వాత అక్కడ ముఖ్యమైన ప్రదేశాలను చూసేందుకు తారాబాయి మినీ బస్సు ఏర్పాటు చేశారు. విమానయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఒంగోలు వచ్చిన విద్యార్థులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. నేను స్కూల్ టాప్లుగా రావటం వల్ల తారాశ్రీ ఫౌండేషన్ వారు నాకు ఉచితంగా ఫ్లైట్ టూర్ని అయితే ఏర్పాటు చేశారు. అలానే మండలంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్ టాపర్గా వచ్చిన వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించారు. మేము విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి ఫ్లైట్లో జర్నీ అయితే చేశాము. మాకు ఫ్లైట్లో వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఇదైతే ఒక బెస్ట్ మెమొరీగా మిగిలిపోద్ది మాకు లైఫ్లోనే. అసలు మేము అనుకోలేదు ఫ్లైట్లో జర్నీ చేస్తామని. సో థ్యాంక్ యూ ఫర్ తారాశ్రీ ఫౌండేషన్. అండ్ మాకు అక్కడ చాలా ఫెసిలిటీస్ కల్పించారు. మాకు ఫుడ్ సప్లై చేశారు. అండ్ మాకు అన్నీ అక్కడ హైదరాబాద్లో చూడడానికి బస్ సప్లై కూడా చేశారు. అక్కడ మేము ట్యాంక్ బండ్, సలార్ జంగ్ మ్యూజియం, అలానే చార్మినార్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసి అన్నీ చూసుకొని వచ్చాం. చాలా ఫస్ట్ అసలు నమ్మలేదు సార్ అసలు మాకు నిజంగానే అలా వచ్చిందా అని. తర్వాత కొంచెం నమ్మి డిఈఓ సార్ కూడా చెప్పడం వల్ల, తర్వాత విజయ్ కుమార్ మేడం కూడా చెప్పడం వల్ల నమ్మి ఇంకా మేము వచ్చాము సార్. నేను స్కూల్ ఫస్ట్ వస్తాం వల్ల శ్రీ తారా ఫౌండేషన్ వారు నాకు ఉచిత విమాన ప్రయాణం సౌకర్యం కల్పించారు. ఇక ఒంగోలు నుంచి విజయవాడ వరకు కార్ ప్రయాణం, అక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ నుండి అక్కడ మళ్ళీ బస్సు ఏర్పాటు చేసి అక్కడ చార్మినార్, హుస్సేన్ సాగర్ లాంటి ఎన్నో ప్రదేశాలు చూపించారు. నేను దీనివల్ల చాలా నేర్చుకున్నాను. నేను తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ నుంచి మా ఇంటి దాకా మళ్ళీ కారులో వదిలిపెట్టారు. దీనివల్ల నేను చాలా నేర్చుకున్నానని చెప్తున్నాను. చాలా ఆనందంగా కూడా ఉంది. నేను స్కూల్ టాపర్గా రావడం వల్ల శ్రీ తారాశ్రీ ఫౌండేషన్ వారు నాకు ఉచిత ఫ్లైట్ టికెట్ని అవకాశాన్ని కలుగజేశారు. మేము ఒంగోలు నుంచి విజయవాడ కారులో వెళ్ళాం. అక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వెళ్ళాం. హైదరాబాద్లో చాలా ప్లేసెస్ చూసాం. మేము చాలా ఎక్సైట్ అయ్యాం. అసలు అనుకోలేదు ఫ్లైట్ ఎక్కుతామని. అలాంటి ఫ్లైట్ ఎక్కాం. ఈ జర్నీ మాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది. ఈ జర్నీ మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. లైఫ్లో ఎయిర్పోర్ట్ని చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగా అనిపించింది. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అది తగ్గుతుంది కదా. సో అది ప్రభుత్వ పాఠశాలలో చదివినా, ఇప్పుడు నేను ప్రభుత్వ పాఠశాలలో చదివి రోజు స్థానంలో ఉండగలిగాను. సో అలాగే వాళ్ళకి తెలియాలి, అందరికీ అక్కడ ఉన్నటువంటి రిమోట్ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు అన్న కాన్సెప్ట్ అందరిలోకి వెళ్ళాలి అంటే ఒక వినూతమైన ఒక కార్యక్రమం చేపట్టాలి అనిపించింది. వాళ్ళందరి ఆనందము, వాళ్ళు ఎక్కుతున్నప్పుడు కానీ వాళ్ళ ఫేస్ లో ఉన్నటువంటి ఆత్మ స్థైర్యము, ఆనందము చాలా సంతోషంగా ఉంది సార్. మా తారాశ్రీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మేము ఇలాంటివి చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మీ అందరి సపోర్ట్ ఉంటే సహకారం నేను కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతానన్న నమ్మకం నాకు కలిగింది ఆ రోజు. సో వెంటనే వెంకరెడ్డి సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ సార్ కూడా ఈ ప్రయాణం ఇంతటితో ఆగిపోదు సార్. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరిన్ని ప్రేరణాత్మక కార్యక్రమాలు, అంటే ఈ రోజు ఇది అని నేను చెప్పలేను, బట్ ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ కళలకు రెట్ల తొడగాలని సంకల్పిస్తున్నాం మా తారాశ్రీ ఫౌండేషన్. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా అద్దంకిలో వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. కామ్రేడ్లు రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కామ్రేడ్లు నినాదాలు చేశారు. వామపక్ష నాయకులు మొండ్రు ఆంజనేయులు, తంగిరాల వెంకటేశ్వర్లు, కేఎల్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ఎన్నిదాకా ఎన్నికలు 4 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మౌనంగా ఉన్నటువంటి మోడీ ఎన్నికలైన అనంతరం 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రకటన చేయడం జరిగింది. డీజిల్, గ్యాసు, వంట గ్యాస్ ధరల మీద మేము 1 పైసా
పైసా కూడా ధరలు పెంచబోము అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రోల్ డీజిల్ మీద 3 రూపాయలు, అదేవిధంగా డీజిల్ మీద ₹3.90 పెంచి అడగట్లేదు. రాష్ట్రంలో ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున గ్యాస్ కొరతతోటి, గ్యాస్ అధికారంతో, దానిపైన పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతోటి సతమతం అవుతా ఉంటే ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి పట్టలేదు. ఇక్కడున్న ప్రతిపక్షం కూడా మాట్లాడలేదు. ఇద్దరు నరేంద్ర మోడీకి గొంతులుగా మారిపోయారు. నరేంద్ర మోడీ ట్రంప్కు పొట్టుగా మారిపోయాడు. అందుకే ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ప్రజల సౌకర్యాలు పట్టట్లేదు. కొరిశిపాడు మండలం మేదరమెట్ల నామ్ హైవే రోడ్డు నుండి అద్దంకి మీదుగా రొంపిచెర్ల వరకు రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రహదారి నిర్మాణ పనుల సందర్భంగా అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ పోతురాజు గండి భవానీ సెంటర్ వరకు ట్రాఫిక్ను దారి మళ్లించారు. ఓవైపు వామపక్షాల నిరసనలు, మరోవైపు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా అరగంట సేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి యోగా ట్రైనింగ్ టీచర్ తిమ్మాయిపాలెం హై స్కూల్ పీఈటీ మధు శిక్షణ ఇచ్చారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతిరోజు గంట యోగాసనాలు చేస్తే ఆరోగ్యవంతంగా ఉండవచ్చని ఎంఈఓ శ్రీనివాసరావు అన్నారు. ఈ షోల్డర్లకి చెస్ట్ లెవెల్ హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని కోపా లాగా మీరు హోల్డ్ చేసి 3, 4, 5 పొజిషన్ కింద ఉండాలా. ఇట్లా బయట 18, 19, 20 రెడీ 10 కౌంట్స్ చెప్తారు. రెడీ 1, 2, 3, 4, 5, 6, 7, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 2, 3, 4, 5. పొజిషన్ వచ్చేటప్పుడు కూడా స్లోగా హ్యాండ్స్ సైడ్కి 10 కౌంట్స్ చెప్తారు. 1 పంతాలు యువకులు కాబట్టి ఇది చాలా చక్కగా సైజు అన్ని స్టాండర్డ్గా గట్టిగా తయారవుతాయి, దృఢంగా ఉంటాయి. పొజిషన్ పిల్లలు శిక్ష చేస్తాయి. ఇది అద్భుతంగా పని చేస్తాయి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో లహరి ఆధ్వర్యంలో అద్దంకిలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి 60వ రోజు నందమూరి కళాపరిషత్ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు ఆర్థిక చేయూతను అందించారు. చుండూరు మురళి, సుధాకర్, గట్టుపల్లి రామారావు, సందిరెడ్డి రమేష్, చిన్నరాముడు, గోవాడ శ్రీకాంత్, చిన్నబాబురావు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, చేబ్రోలు సుబ్బయ్య, చప్పిడి వీరయ్య, జ్యోతి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన జిల్లా అధికారులతో సమీక్షించిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. వీబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామీణ శాశ్వత నాణ్యమైన ఆస్తుల ఏర్పాటుకు ఎంతో ఉపయోగకరమని వెల్లడి. అత్యాధునిక సాంకేతికతతో ఒంగోలు మంగమూరు రోడ్లో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ కల్పనా కుమారి. వేగవంతమైన నాణ్యమైన సేవలు పొందవచ్చని సూచన. లక్షల జీతాలు తీసుకుంటున్న అక్రమ సంపాదనలో పోటీ పడుతున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తాజాగా తెలంగాణ R&B చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ దాడుల్లో 100 కోట్ల ఆస్తుల గుర్తింపు. డే న్యూస్లో నేటి మాట. కిందపడి చూడు, నిన్ను లేపడానికి ఎవరూ రారు. కాస్త పైకి ఎగిరి చూడు, కిందకి లాగడానికి జనం పోటీ పడతారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.